వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జాయముదీరయే. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీరుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనీశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు నుంచి భాగవతం మొదటి స్కందం నుంచి ఒక్కొక్క అధ్యాయాన్ని అధ్యయనం చేస్తూ రోజుకి ఒక అధ్యాయం 7 నుంచి 8 మధ్యలో దాని గురించి వివరణ ఇచ్చుకుంటూ వెళ్దామని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందువల్ల అంటే ఉదయం పూట ఒక్కొక్క శ్లోకం అంటే మాకు రాజమండ్రిలో దగ్గర 23 సంవత్సరాలు పట్టిందనమాట దశమ స్కందానికి వచ్చేసరికి. అందుకని ఇది కూడా ఏంటి అంటే శ్లోకాలు ఇవి కాకుండా గద్య రూపంలో అంటే ఒక కథలాగా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. ముఖ్యంగా భాగవతం మనందరికీ తెలుసు. వ్యాసుల వారు ఆయన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కూడా రచించిన తర్వాత అంటే కలియుగం ప్రారంభంలో గ్రంథస్థం చేశారు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే గురువుగారు చెప్తే శిష్యులు వాళ్ళ యొక్క మనసులో బుర్రలో ఉంచుకునేవాళ్ళు ఈ శ్లోకాలన్నీ కూడా. అంటే వేదం అంటే 1,00,000 శ్లోకాలు, ఈ రకంగా అవంతా వాళ్ళకి జ్ఞాపక శక్తి అన్నటువంటిది ఉండిందనమాట. కలియుగం వచ్చేసరికి అన్నీ అధమమే. అన్ని 4 యుగాల్లోకి కూడా కలియుగం చివరిగా అధమమైనటువంటి యుగంగా చెప్పబడుతూ ఉందన్నమాట. సో జ్ఞాపక శక్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శాస్త్రాలన్నింటినీ కూడా ఆయన గ్రంథస్థం చేశారు. అయితే గ్రంథస్థం చేశారు కానీ తృప్తిగా లేదు ఆయనకి. ఎందువల్ల తృప్తిగా లేదు అంటే వేదాలు అంటే సంపూర్ణమైన జ్ఞానం. దాంట్లో ఆరోగ్యం గురించి ఉంటుంది, సంగీతం గురించి ఉంటుంది, యుద్ధ విద్యల గురించి ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. కానీ అసలు మనుష్య జీవితం యొక్క పరమార్థం ఏంటి, మనుష్య జీవితం యొక్క గమ్యం ఏంటి, ఇవన్నీ కూడా తెలియపరిచేటువంటి అంటే చాలా అంత ఇప్పుడేదో కొండంతో ఎలుకను పట్టారన్నట్టుగా కాకుండా చాలా సరళమైనటువంటి భాషలో తక్కువ సందేశంతో మనుష్య జీవిత పరమార్థం ఏంటి, గమ్యం ఏంటి అని తెలియపరిచేటట్టుగా ఆయన సందేశం ఇవ్వాలా. ఆయన కలత చెందున్నాడు. నారదముని వచ్చి చెప్పారనమాట. జీవిత పరమార్థం ఏంటో మనుషునికి చాలా సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో తక్కువ శ్లోకాలతోటి మీరు భాగవత ధర్మాన్ని అనేటువంటి దాన్ని రచించండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో దాన్ని ఆయన తీవ్రంగా తీసుకొని ఈ యొక్క భాగవత ధర్మాన్ని ఆయన రచించడం జరిగిందనమాట. సో ఈ యొక్క భాగవత ధర్మంలో భగవంతుని యొక్క లీలలు, భక్తుని యొక్క లీలలు అంతకుమించి ఎక్కువ ప్రాధాన్యత దేనికి కూడా
ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే మహాభారతంలో చెప్పినట్టుగా సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉంటే చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిదే దీంట్లో మనం తెలుసుకునేటట్టుగా వివరించడం జరిగిందనమాట. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడటం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలు మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేణ హీన పశుహీ సమాన. ధర్మం అనేది పాటించకపోతే మనిషి పశువుతో సమానం. ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, వాటికి 4 పాదాలు ఉంటాయి, మనకు 2 పాదాలు. అవి చేసే పనులు మనం చేసే పనులు ఒకటిగానే ఉన్నాయి. అందువల్ల మనం ద్విపాద జంతువులు, 2 పాదాలు ఉన్నటువంటి జంతువులు అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది అనమాట. సో అందువల్ల ఈ యొక్క భాగవతం అసలు మనుష్య జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలు, ఈ దుఃఖాల నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం పొంది ఉన్నాము అనేటువంటి విషయాల్ని భాగవతం మనకు వివరిస్తుందన్నమాట. సో ఇది మొదటి అధ్యాయం, మొదటి స్కందం, మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం నుంచి మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఓ ప్రభు శ్రీకృష్ణ, వసుదేవ తనయుడవు సర్వవ్యాపివి అయిన భగవానుడవు అగు నీకు గౌరవపూర్వక వందనములర్పించుచున్నాను. పరతత్వమును వ్యక్తమగు విశ్వముల సృష్టి స్థితి లయములకు పరమ మూల కారకుడవు అగుటచే శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. మనందరికీ కూడా సందేహం కలుగుతుంది, ఎవరిని పూజించాలా, ఎవరిని ధ్యానించాలా. సో ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగా చెట్టు యొక్క కొమ్మకు, రెమ్మకు, ఆకుకు, పువ్వుకు, కాయకు నీరు పోయాల్సిన అవసరం లేదు. కాండానికి నీరు పోస్తే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది. అదే రకంగా సర్వకారణ కారకుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి ధ్యానించడం ద్వారా, సో ఇక్కడ పరమ మూల కారకుడవు అగుటచే శ్రీకృష్ణ భగవానుని నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షముగను పరోక్షముగను సర్వ సృష్టుల జ్ఞానమును కలిగి ఉన్న అతడు తనకు పరమమైన కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై ఉన్నాడు. భగవంతుడు మనలాగా మనకు స్వతంత్రత లేదు, ఆయన సర్వస్వతంత్రుడు. ఈ సృష్టి మూలము, ఆది అన్నీ ఆయనేనమాట. అతడే తొలుత వేద జ్ఞానమును ఆదిజీవి అయిన బ్రహ్మదేవుని హృదయమునందు తెలియజేశాను. బ్రహ్మదేవునికి కూడా వేద జ్ఞానం ఎవరయ్యా చెప్పారు అంటే ఆ కృష్ణుడు భగవంతుడి నుంచే బ్రహ్మకు కూడా వేద జ్ఞానం వచ్చింది. అగ్నియందు జలదర్శనము లేదా జలమునందు స్థల దర్శనము వంటి భ్రాంతిమయములైన వాటిచే మనుషుడు మోహగ్రస్తుడగు రీతి అతని కారణముననే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురియగుదురు. ఇప్పుడు ఏంటి అంటే ఒక్కోసారి ఎండమావులు మనకు రహదారిలో పోతూ ఉంటే ఆ ఎండ బాగా కాస్తున్నప్పుడు నీళ్లులాగా కనిపిస్తుంది అనమాట, కానీ అక్కడ నీళ్ళేం లేవు. అట్లాగా మనం ఏంటి అంటే మనకు పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులతో కూడినటువంటి మనము ఆ అపరిమేయమైనటువంటి భగవంతుని యొక్క సృష్టి రహస్యాలన్నిటినీ కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం లేదు. మహామునులు, దేవతలు వాళ్ళు కూడా పూర్ణత్వం లేకపోతే మోహానికి గురి అవుతారు. ప్రకృతి త్రిగుణముల ద్వారా తాత్కాలికముగా వ్యక్తమగు భౌతిక విశ్వములు అసత్యములైనను కేవలము ఆ దేవదేవుని కారణముననే సత్యములుగా గోచరించుచున్నవి. ఈ భౌతిక సృష్టి ప్రతిదీ కూడా అసత్యమే. కొన్ని రోజులకి మనము ఉండము, ఈ బిల్డింగులు పడిపోతాయి, ఒక దగ్గర నాగరికత ఉంటుంది, ఇంకో దగ్గర నాగరికత వస్తుంది. ఇవన్నీ కూడా అసత్యమైన, కానీ భగవంతుని యొక్క ప్రమేయం వలన అది సత్యముగా మనకు గోచరించుచున్నదన్నమాట. కనుకనే భౌతిక జగత్తు యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమై ఉండేది దివ్యధామమున నిత్య వాసుడై ఉన్న శ్రీకృష్ణ భగవానుని
నేను ధ్యానించుచున్నాను. పరతత్వమైనందునే ఆ దేవదేవుని నేను ధ్యానించుచున్నాను. భగవంతుడు నిత్యధామం. ఆయన ఎక్కడుంటాడు? వైకుంఠ లోకం, గోలోక బృందావనంలో భగవంతుడు ఉంటాడనమాట. అది శాశ్వతం. ఈ భౌతిక జగత్తు అశాశ్వతం. సో ఆ శాశ్వత ధామమైనటువంటి ఆ యొక్క గోలోక బృందావనంలో ఉండేటువంటి ఆ కృష్ణుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. భౌతిక భావనా ప్రేరితములైన ధర్మములనన్నింటినీ సంపూర్ణముగా నిరసించి మాశ్చర్యరహితులై భక్తులు అవగతమునర్చుకొనగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణము ప్రతిపాదించుచున్నది. భౌతిక ప్రేరితములైన, ఇక్కడ మనకేంటి అంటే రకరకాల ధర్మాలు ఉంటాయి. తల్లిదండ్రులు చూసుకునే ధర్మం, సమాజానికి సేవ చేసే ధర్మం, కొంతమంది జంతువుల్ని చూసుకుంటారు. రకరకాలైనటువంటి భౌతిక ప్రేరితములైనటువంటి ధర్మములు, వీటన్నిటినీ కూడా తర్వాత మాత్సర్యరహితం, ఓర్వలేనటువంటి అసూయతో కూడినటువంటి చైతన్యం, వీటన్నిటికీ భక్తులు అవగతమునర్చుకొనగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణము ప్రతిపాదించుచున్నది. వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. భక్తులు అర్థం చేసుకునేదానికి వీటన్నిటికన్నా అతీతమైనటువంటిది. పరమోత్కృష్ట సత్యమనున్నది మాయకు పరమమైన సత్యమై ఉండి సర్వులకు మంగళప్రదాయకమై ఉన్నది. అట్టి సత్యము త్రివిధ తాపములను సమూలముగా నశింపజేయును. త్రివిధ తాపములు అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. మనసు శరీరం నుంచి వచ్చేటువంటి కష్టాలు, వేరే జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి కష్టాలు, దేవతల ద్వారా వచ్చేటువంటి కష్టాలు. సో ఇవన్నీ త్రివిధ తాపత్రయములు. అట్టి సత్యము త్రివిధ తాపములను సమూలముగా నశింపజేయును. ఈ దుఃఖాలన్నింటి నుంచి కూడా ఈ జ్ఞానం ఏంటి అంటే నశింపజేస్తుంది. ఆ దుఃఖాలన్నింటినీ కూడా, ఈ తాపాలన్నింటి నుంచి కూడా విముక్తిని కావిస్తుంది. మహాముని అయిన వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో రచింపబడిన ఈ శ్రీమద్ భాగవతము భగవత్ అనుభూతిని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరమేమున్నది? శ్రీమద్ భాగవత సందేశమును మనుజుడు శ్రద్ధతో అణుకువతో శ్రవణము చేసినంతనే తజ్ఞానముచే దేవదేవుడు అతని హృదయమునందు సుస్థాపితుడగుచున్నాడు. భాగవతాన్ని మనం ఎందుకు శ్రవణం చేయాలా? అణుకువతో శ్రద్ధతో శ్రవణము చేసిన తక్షణమే మన హృదయములో భగవంతుడు సుస్థాపితమవుతాడు. ఎందువల్ల అంటే ఈ భాగవత ధర్మం హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాన్నంతా కూడా తొలగిస్తుంది. ఓ భావుకులారా, రసికులారా, వేదవాగ్మేయమనడి కల్పవృక్షము యొక్క పక్వ ఫలమైన శ్రీమద్భాగవతమును ఆస్వాదింపుడు. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాధామృత ద్రవ సంయుతం, సుఖముఖాధామృత ద్రవ సంయుతం పిబతా భాగవత రసమాలయం. ఓ భావుకులారా, రసికులారా, వేదవాగ్మేయమనడి కల్పవృక్షము యొక్క పక్వ ఫలమైన, వేదవాగ్మేయం అనేటువంటి కల్పవృక్షం యొక్క పక్వమైన ఫలం ఇది శ్రీమద్భాగవతం. ఆ చెట్టుకు పండినటువంటి పరిపక్వమైన ఫలం ఇది. శ్రీ సుఖదేవ గోస్వామి ముఖతః వెలుబడి ఉన్నది. మామూలుగా చిలక కొట్టిన పండు రుచిగా ఉంటుంది అంటారు. సుఖదేవ గోస్వామి ఎవరు? చిలుక అవతారం ఆయన. సో ఆయన ముఖము నుండి వెలువడి ఉన్నదనమాట. తత్కారణముగా ఈ ఫలము మరింత మధురముగా ఒప్పారి, దాని అమృత రసము ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. ఇది భాగవతం అనేటువంటిది కేవలం బద్ధజీవులకే కాదు, ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆస్వాదిస్తారంట దీన్ని. ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని
ఆస్వాదిస్తారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భగవానుడు అతని భక్తుల ప్రీత్యర్థమై 1000 సంవత్సరముల కాలము పట్టు ఒక యజ్ఞమును నిర్వహించుటకు సౌనకర్షి అధ్యక్షతన ఋషులందరూ పవిత్ర స్థలమైన నైమిషారణ్యమున ఒక మారు సమకూడిరి. ఈ యొక్క నైమిషారణ్యం అన్నటువంటిది చాలా చాలా పవిత్రమైనటువంటిది. ఈ విశ్వం యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు విశ్వమంతయు నిక్షిప్తమగు రీతిలో ఒక చక్రమును సృష్టించినని వాయవీయ తంత్రమునందు తెలుపబడినది. అట్టి ఘనమైన చక్రము యొక్క పిడి నైమిషారణ్యమున ప్రతిష్ఠించబడినది. నైమిషారణ్యమును గూర్చిన ప్రస్తావన వరాహ పురాణమునందు కలదు. ఈ యొక్క అక్కడికి వెళ్తే నైమిషారణ్యంలో చక్ర స్నానం చేయాలా అంటారు. ఆ చక్రాన్ని బ్రహ్మదేవుడు నైమిషారణ్యంలో ఉంచారన్నమాట. సో ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము. సో అందువల్ల వీళ్ళందరూ కూడా ఈ యొక్క నైమిషారణ్యంలో కూడారు. ఈ యొక్క 1000 సంవత్సరములు యజ్ఞం ఒకటి తలపెట్టాలా అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ చేరారనమాట. ఒకరోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వరింపజేయుట ద్వారా ప్రాతకాల కర్మమును పూర్తి చేసి, ఎప్పుడు వాళ్ళు యజ్ఞాన్ని ప్రజ్వరింపజేశారు? ప్రాతకాలంలో. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆధ్యాత్మికతకు అనుకూలమైన సమయం ఏంటి అంటే ప్రాతకాలం. సమయాన్ని 3 రకాలుగా విభజించారు. సత్వగుణములో కాలము, రజోగుణములో కాలము, తమో గుణములో కాలము. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు సత్వగుణములో కాలం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మళ్ళా రజోగుణములో కాలం. సాయంత్రం 4 గంటల నుంచి మరలా 8 గంటల వరకు కూడా మళ్ళా సత్వగుణంలో కాలం. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కూడా తమో గుణంలో కాలం. మనం సాధన అన్నటువంటిది ఎప్పుడు చేయాలా అంటే ఈ సత్వగుణంలో. ఆ సత్వగుణంలో కూడా బ్రహ్మీ ముహూర్తం, ఆ ఉదయంతో 4 గంటల నుంచి సూర్యోదయానికి ముందు, అది చాలా చాలా విశేషమైనటువంటి సమయం. ఆ సమయంలో మనం సాధన కానీ చేసినట్లయితే మనలో బ్రహ్మ తేజస్సు పెరుగుతుంది అని చెప్పి ఆచార్యులు, శాస్త్రాలు కూడా వివరిస్తూ ఉన్నారు. సో ఒకరోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వరింపజేయుట ద్వారా ప్రాతకాల కర్మను పూర్తి చేసి శ్రీల సూత గోస్వామికి ఉన్నతాసనమును సమర్పించిన పిమ్మట భక్తి ప్రపత్తులతో ఈ క్రింది విషయములను గూర్చి ప్రశ్నించిరి. సో సూత గోస్వామికి ఒక ఆసనాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి వారిని దాని మీద ఆసీనులను కావించి భక్తి ప్రపత్తులతో ఈ క్రింది విషయములను గూర్చి ప్రశ్నించిరి. అంటే ఆధ్యాత్మికం కూడా ఏ రకమైన భావనలతో గురువుని మనం ప్రశ్నించాలా? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. మనం గురువుకు శరణాగతి పొంది సేవలు చేసి అప్పుడు పరిప్రశ్న. ప్రశ్నలు కూడా ఏంటి? తెలుసుకోవాలా అని, గురువుని పరీక్షించాలా అని కాదు. సో తెలుసుకోవాలా అనేటువంటి భావనతో ఋషులు పలికిరి, ఓ సూత గోస్వామి, మీరు సంపూర్ణముగా దోషరహితులు. సూత గోస్వామినే ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఆయన దోషం అన్నటువంటిది లేదు, దోషరహితుడు. ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రభుపాదులు వారు చెప్తారనమాట. ముఖ్యంగా 4 నియమాలు పాటించమని చెప్పి చెప్పడం జరుగుతుంది. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జోదం లేదు, మద్యం లేదు. ఎందువల్ల? ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న పాదాన్ని పడగొడుతుంది. జూదం అన్నటువంటిది సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదాన్ని పడగొడుతుంది. మద్యం అన్నటువంటిది తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహి సమాన. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. ఈ ధర్మాన్ని ఉన్నటువంటి 4 పాదాలు మనం ఎప్పుడైతే వాటిని నిషిద్ధించి, అంటే ఆ వ్యసనాలకు నిషిద్ధమై మన జీవితాన్ని గడుపుతామో అప్పుడు మనలో మానవతా విలువలు పెరుగుతాయి.
ఇప్పుడు జంతువులు ఎక్కడైనా ఆధ్యాత్మికత చింతన గురించి ఆలోచిస్తాయా? మనిషి కూడా ఈ వ్యసనాలకు లోనుడైతే మృగమే. మరి మృగంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆధ్యాత్మికత అర్థం కాదు. మరి ఆధ్యాత్మికత అర్థం కావాలంటే మనుష్య స్థితికి రావాలా. మనుష్య స్థితికి రావాలా అంటే అతను దోషరహితుడిగా ఉండాలా. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ఋషులు పలికిరి, ఓ సూత గోస్వామి, మీరు సంపూర్ణముగా దోషరహితులు. దోషం లేదు ఆయనలో. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వ్యక్తికి ఏంటి అంటే పవిత్రత అన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. కానీ ప్రస్తుత సమాజంలో వాటిపాటికి అవ్వండి, వీటిపాటికి ఇవ్వండి. ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తుంది, చేసి బయటకు వచ్చిన తర్వాత చెత్త ఎత్తినేసుకుంటుంది. నువ్వు పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి మళ్ళా చెడు కార్యక్రమాలు చేస్తే ఆ కుంజర శౌచం ఆ ఏనుగు స్నానంతో సమానం, ఆ చెత్త ఎత్తినేసుకున్నట్టు. కానీ దానివల్ల ఉపయోగం ఏముంది? ఆత్మ మళ్ళా మాలిన్యంతో కప్పబడిపోతుంది, హృదయం మనసు మాలిన్యంతో కప్పబడిపోతుంది. సో అందుకని మనం ముఖ్యంగా ఏంటి అంటే వీటన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలా. ఆ దోషరహితుడికి మాత్రమే ఆధ్యాత్మిక అవగాహన ఉండేదానికి అవకాశం ఉంది. ధర్మశాస్త్రములందు పురాణ ఇతిహాసములందు మీరు నిష్ణాతులైనట్టి వారు. ఆయన సూత గోస్వామి ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటి అంటే మనం నా మనసుకి ఎట్లా తోచింది అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఎవడి మనసు వాడికి ఏదేదో చెప్తుంది, అది కాదు ముఖ్యం. భగవంతుడు సృష్టికర్త ఇచ్చింది శాస్త్రం, దాన్ని అధ్యయనం చేసి యథాతథంగా మనం శిష్యులకు బోధించాలి. అంతేగాని మనసు చెప్పింది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తుంది మనసు వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి. సో మనం భౌతికమైన సబ్జెక్టులు కూడా నా మనసు చెప్పింది అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంటే నా మనసు చెప్పింది అని బోధిస్తే ఎవరు దాన్ని అంగీకరించరు. ప్రామాణికత ఉండాలి భౌతికమైన విద్యకు కూడా. మరి ఆధ్యాత్మికతకు కూడా ప్రామాణిక ఉండాలా. అదే భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మహతా యోగో నస్తపరాంతప. పరంపరలో రావాలి జ్ఞానం. సో ఇక్కడ ధర్మశాస్త్రములందు పురాణ ఇతిహాసములందు మీరు నిష్ణాతులైనట్టి వారు. ఆ శాస్త్రములనన్నింటినీ మీరు సరి అయిన నిర్దేశములో అధ్యయనము చేయుటయే కాక ప్రవచించి ఉండుటయే అందులకు కారణము. ఇక్కడ బ్రాహ్మణ అంటే కూడా శాస్త్రాలు ఏం చెప్తాయంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం ఒకటైతే దాన్ని బోధించాలి. బోధించకపోతే కృపణుడు అవుతాడు, బ్రాహ్మణుడు అవ్వలేడు. ఇక్కడ అందుకనే చెప్తున్నారు, పురాణేతిహాసములందు ధర్మశాస్త్రములందు నిష్ణాతులైనట్టి వారు. ఆ శాస్త్రములనన్నింటినీ మీరు సరి అయిన నిర్దేశము అంటే అర్థం ఏంటి? గురువు యొక్క నిర్దేశం, గురువుకు శరణాగతి, గురువు ద్వారా ఒకరి యొక్క నిర్దేశం, గురువు యొక్క నిర్దేశములో అధ్యయనము చేయుటయే కాక ప్రవచించి ఉండుటయే అందులకు కారణము. ఆయన వీటన్నిటిని కూడా సరి అయిన పద్ధతిలో అధ్యయనం చేసి దాన్ని ప్రచారం కూడా చేసి ఉన్నారు. ఓ సూత గోస్వామి, వేద విధులలో శ్రేష్ఠులైన కారణముగా మీరు భగవత్ అవతారమైన వ్యాసదేవుడు రచించిన శాస్త్రములన్నింటి యందు నిష్ణాతులై ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే వేదాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేయడం ఒకటి, వాటిని సాధన చేయడం ఒకటి. అందుకనే ఆదిశంకర్ల వారు కూడా చెప్పారు, జ్ఞానం భక్తి. జ్ఞానం అనేది ఏంటి? థియరీ. భక్తి అన్నటువంటిది ప్రాక్టికల్. ఆ జ్ఞానం భక్తి రెండు కలిస్తేనే ముక్తి అన్నారు ఆదిశంకర్ల వారు కూడా. సో మనం ఇక్కడ వేద విధులలో శ్రేష్ఠులైన కారణమున, వేద విధులలో, వేదం రకరకాల విధులు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి చెప్తుంది. వాటిని మనం ఆచరించినప్పుడు శ్రేష్ఠులవుతాం దాంట్లో. తర్వాత మీరు భగవత్ అవతారమైన వ్యాసదేవుడు రచించిన శాస్త్రములనన్నింటి యందు నిష్ణాతులై ఉన్నారు. ఎవడు మనసుకు దోచింది కాదు. వేదవ్యాసుల వారెవరు? భగవత్ అవతారం. ఆయన రచించినటువంటి పరంపరలో వచ్చేటువంటి జ్ఞానాన్నే మనం అధ్యయనం చేయాలి. నా మనసుతో ఇది చెప్పింది, నా మనసుకు అది చెప్పింది, ఇవన్నీ కాదనమాట. అంతేకాక సర్వ విధములైన భౌతిక జ్ఞానము తత్వజ్ఞానములందు నిష్ణాతులైన
ఇతర మునులను కూడా మీరెరిగి ఉన్నారు. సో ఎంతోమంది ప్రామాణికమైనటువంటి మునులు, ఆచార్యులు, వీళ్ళందరినీ కూడా మీరు తెలిసి ఉన్నారు. మీరు సౌమ్యులు కనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యున కొసకెడి గుఖ్య జ్ఞానమునంతటిని మీకు అనుగ్రహించిరి. ఇక్కడ ఇంకో పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, గురువు ఎవరికి ఉపదేశాలు తన దగ్గర ఉన్నటువంటి గుహ్యతరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు అంటే సౌమ్యులు, నమ్రత కలిగినటువంటి వారు, వినయ విధేయతలు ఉండాలి గురువు దగ్గరికి. మనం అందుకనే ప్రణిపాతేనా అని భగవద్గీతలో భగవంతుడు పూర్ణ శరణాగతి గురువుకి పొందినప్పుడే ఈ దివ్య జ్ఞానాన్ని ఇస్తారన్నమాట. కనుక మీరు శాస్త్రీయముగా వారి నుండి గ్రహించినదంతయు మాకు తెలియజేయుడు. శాస్త్రీయంగా మీ గురువుల దగ్గర నుంచి మీరు ఏదైతే విన్నారో, తెలుసుకున్నారో దాన్ని మాకు బోధించండి. అశాస్త్రీయం కాదు, ఇక్కడ శాస్త్రీయముగా. ఈ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైనా కానీ పరంపరలో శాస్త్రీయంగా వచ్చిందే. ఈరోజు ఆధ్యాత్మిక చింతనలో రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉండడానికి కారణం ఏంటి అంటే అర్హత లేనటువంటి వ్యక్తులు వాళ్ళ మనస్సు దోచింది చెప్పేస్తూ ఉన్నారు. దానివల్ల తికమకలు వస్తున్నాయి. అట్లా కాకుండా శాస్త్రీయముగా, తర్వాత వారి నుండి గ్రహించిన, ఎవరి నుంచి? మీ గురువుల నుంచి. ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు నిర్ధారించితివో అట్టి దానిని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. మనుషులకు శ్రేయోదాయకమేముందండి? భౌతికమైనవి అంటే ఇప్పుడు వేదాల్లో నువ్వు ఇంద్రుడు అవ్వాలంటే ఏదో వాజపేయి యజ్ఞం చేయి, ఇంకో యజ్ఞం చేయి, నీకు ధనం రావాలంటే ఇది చేయి, అందమైన భార్య రావాలంటే ఈ పూజ చేయి, రాజ్యాధికారం రావాలంటే రాజశ్యామల యజ్ఞం అని ఈ మధ్య అంత అందరూ రాజకీయ నాయకులందరూ చేస్తున్నారు. సో ఇట్లాగా భౌతికమైనవి. మరి ఈ భౌతికమైనవి ఇవన్నీ పొందినా కానీ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి ఏమన్నా శాశ్వత పరిష్కారం ఉంటుందా? ఉండదు కదా. అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే, ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు భావిస్తావు? నిజమైన శ్రేయోదాయకం ఏంటి? ఈ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాల నుంచి శాశ్వతమైన విముక్తి నిజమైన శ్రేయోదాయకం. నిర్ధారించితవో అట్టి దానిని సులభముగా అవగతమగు రీతిలో. మనం ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలో, వాళ్ళ బుర్రలోకి వెళ్ళాల. సో సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. ఓ ఋషులారా, ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు. వారు కలహ స్వభావులు. మందా సుమందమతయో మందభాగ్య ఉపద్రుత. ఈ యొక్క కలియుగంలో జనులు అల్పాయుష్కులుగా నుందురు. వారు కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టించబడువారు, మందభాగ్యులు మాత్రమే కాక సదా కలతకు లోనై వారి ఉందురు. ఈ కలియుగం ఏంటి అంటే అల్పాయుష్కులు. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగం వచ్చేసరికి 1000 సంవత్సరాలు. ఏంది ఆయుష్? కలియుగానికి వచ్చేసరికి 100. ప్రథమ పాదం నడుస్తుంది 5,000 చిల్లర సంవత్సరాలు. ఇప్పటికే 50 దాటితే గ్రేస్ పీరియడ్ అండి అంటున్నారు అందరూ. 100 కూడా ఎవరు బతకట్లేదు. అటువంటిది మళ్ళీ ఏంటి అంటే చిన్న చిన్న విషయాలు కలహాలు పెట్టుకుంటూ ఉంటారు. జీవితం అంతా కలహాలతో అయిపోతుంది వీళ్ళకి, కొట్లాటలు. తర్వాత బద్ధకస్తులు, ప్రాపంచికమైనటువంటి అశాశ్వతమైనటువంటి విషయాలకు ఉత్సాహం చూపిస్తారు. భక్తి, మోక్షము, ప్రశాంతమైన జీవితం, వీటికి మాత్రం బద్ధకస్తులై ఉంటారు. త్రప్పు ద్రోవ పట్టించిన వారు, మిస్గైడెడ్ సొసైటీ అన్నమాట.
ఇప్పుడు సమాజం అంతా కూడా పరిగెత్తేది దేనికి అంటే కష్టాలు కొని తెచ్చుకునేదానికి పరిగిస్తూ ఉన్నారు. తప్పుద్రోవ పట్టింపబడిన వారు మందభాగ్యులు మాత్రమే కాక సదా కలతకు మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఉండే ముఖారవిందం భూతద్దం వేసి ఎతికినా కనిపించదు. అది కలియుగ పరిస్థితి. కలియుగంలో ఎట్ట ఉంటారు? ప్రాయేణాల్పాయుషు, అల్పాయుషు సభ్యకళావస్మిన్ యుగే జన మంద సుమందమతయోర్ మందభాగ్య. సో ఈ అన్ని అవలక్షణాలే మనిషికి కలియుగంలో. శాస్త్రములు అనేకములుగా నుండి వాటన్నిటి యందును పలు విధములైన విద్యుక్త ధర్మములు ఉపదేశింపబడినవి. ఆ ధర్మములు వాటి వివిధ శాఖల బహు సంవత్సరముల అధ్యయనము పిమ్మటయే తెలియబడగలవు. శాస్త్రాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మనకు ఒక్కొక్కసారి సందేహం కలుగుతూ ఉంటుంది, ఇన్ని పురాణాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే, పురాణాలు ఇవి కూడా 3 రకాలుగా విభజించారు. సత్వగుణంలో పురాణాలు, రజోగుణంలో పురాణాలు, తమో గుణంలో పురాణాలు. ఇప్పుడు మనం దుకాణానికి వెళ్ళాం, 200 రూపాయలు కేజీ రైస్ ఉంది, 150 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది, 50 రూపాయలకు కూడా ఉంది. ఉత్తమమైంది 200 రూపాయలు కదా, అదొకటే పెట్టచ్చు కదా, మిగిలిన ఎందుకు పెట్టకూడదు అని చెప్పి సందేహం రావచ్చు మనలో. 200 రూపాయలు పెట్టి కొనుక్కునే ఆ స్తోమత అందరికీ ఉండదు కదా. అందరూ పరమోత్కృష్టమైనటువంటి భాగవత ధర్మానికి రాలేకపోవచ్చు. వాళ్ళు తమో గుణంలో పూజలు కొన్ని జన్మలు, రజోగుణంలో పూజలు కొన్ని జన్మలు, అవి చేసుకుంటూ మళ్ళీ సత్వగుణంలో ఉన్నటువంటి పూజలు చేసుకుంటూ చివరికి భాగవత ధర్మానికి రావచ్చు. కానీ పరమశ్రేష్టమైందేదో అది మీరు వివరించండి. ఇవన్నీ తెలుసుకునేదానికి కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అరే, ఈ పూజల వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఆ పూజల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటి, ఇవన్నీ తెలుసుకునేదానికి కూడా ఎన్నో సంవత్సరాలు పట్టచ్చు. అందుకని కావున ఓ మహర్షి, సర్వజనులకు శ్రేయస్సును గోరి ఆ శాస్త్రములన్నింటి సారమును గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయములు సంతృప్తి చెందు రీతిలో దయతో విశదీకరింపుడు. ఆ శాస్త్రాలన్నిటి యొక్క సారము గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయములు సంతృప్తి చెందు రీతిలో. ఒకటేంది అంటే, జీవుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు? సహజ స్థితిలో స్థిరుడైనప్పుడు. ప్రభుపాదులు వారు చెప్తారు, చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష ప్రమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, కొద్ది క్షణాల్లో చనిపోతుంది. అది దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. సరి అయినటువంటి సహజ స్థితిలో జీవుడు స్థిరుడైనప్పుడే ఆనందాన్ని పొందుతాడు. హృదయములు సంతృప్తి చెందు రీతిలో. అది ఏంటి సహజ స్థితి ఏంటి? ఓ సుత గోస్వామి, మీకు సర్వశుభములు కలుగుగాక. శ్రీకృష్ణ భగవానుడు ఏ ప్రయోజనము చేత దేవకీదేవి గర్భమున వసుదేవుని తనయునిగా ఆవిర్భవించినో నీవు ఎరుగుదువు. శ్రీకృష్ణ భగవానుడు దేవకీ గర్భంలో వసుదేవుని తనయునిగా ఆయన ఎందుకు అవతరించాడో మీకు తెలుసు. ఓ సుత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని అతని అవతారములను కూర్చి శ్రవణము చేయుటకు మేము అత్యంత ఉత్సాహముతోనున్నాము. జీవుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు అంటే, ఆ దేవదేవుని యొక్క అవతారములు, ఆయన యొక్క లీలలు శ్రవణం చేసినప్పుడే సంతృప్తి చెందుతాడు. అవి మేము శ్రవణం చేయడానికి ఉత్సాహముతోనున్నాము. కనుక ఆ విషయమున పూర్వ ఆచార్యులు కావించిన ఉపదేశములను దయతో మాకు వివరింపుడు. ఇక్కడ వీళ్ళు చూడండి, ప్రతిదీ కూడా ప్రామాణికత, పరంపరలో, గురు పరంపరలో వచ్చిందే మనం స్వీకరించాలనే దానికి పదే పదే ధృవీకరణ లభిస్తూ ఉందన్నమాట. వీళ్ళు ఏమంటున్నారంటే, కనుక ఆ విషయములను పూర్వ ఆచార్యులు కావించిన ఉపదేశములను, పూర్వాచార్యులు ఉపదేశములను దయతో మాకు ఎవరంటే వాళ్ళు చెప్పింది కాదు, ఆచార్యులు.
ఎవరు ఆచార్యుడు? ఆచరణతో జీవించినటువంటి వ్యక్తి, పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులు. అట్టివాని శ్రవణము ఉపదేశములు రెండును మనుజుని ఉద్ధరింపగలవు. సో ఆ దేవదేవుని యొక్క శ్రవణము ఉపదేశములు రెండును మనుజుని ఉద్ధరింపగలవు. ఇక్కడ మనం ఏంటి అంటే ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు. పరంపరలో మనం జ్ఞానాన్ని స్వీకరించాలి. భౌతికమైనటువంటి విద్య కూడా నాకు ఈ పలానా డిగ్రీ ఉంది అంటే ఏ యూనివర్సిటీ నుంచి అంటారు. లేదు నేనే డిక్లేర్ చేసుకున్నాను ఏ యూనివర్సిటీ నుంచి. దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా చెప్పండి? మీరు ఎంఏ కానీ, బిఏ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ ఏదో ఒక యూనివర్సిటీ, ఆథరైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందాలి. అదే రకంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పరంపరలో రావాలి. ఎందువల్లంటే మనకు పరిమితమైన ఇంద్రియాలు ఉన్నాయి. కొన్ని వినగలం, కొన్ని చూడగలం, కొన్ని చూడలేము. ఈ పరిమితమైనటువంటి ఇంద్రియాలతో అపరిమేయమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఊహకందదు మనకు. దీనికి కావాల్సింది భౌతిక దృష్టి కాదు, జ్ఞానచక్షు అన్నాడు. అందులో కొంతమంది ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారంట. ఒకడన్నాడంట కాళ్ళు పట్టుకొని ఇది స్తంభం అన్నాడంట. ఒకడు తోక పట్టుకొని ఇది వెళ్ళవేసే రంగేసేటువంటి బ్రష్ అన్నాడంట తోక పట్టుకొని. ఇంకోడు పొట్ట పట్టుకొని అన్నాడంట, ఒరే ఏదో బండరాయి పడిపోతుందిరా వచ్చి అందరు పట్టుకుంటారా అన్నాడంట. చెవులు పట్టుకొని ఒకటి చాట అన్నాడంట. సో ఒక్కడొక్కడు కళ్ళుండేవాడు వచ్చి ఒరే ఇదంతా కలిపితే ఏనుగురా అన్నాడంట. ఒక జీవి, ఒక జంతువు అన్నాడు, కళ్ళున్నాడు. సో జ్ఞానచక్షువులు ఉండాల. అది ఆ భగవంతుడు సృష్టించినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసినటువంటి ఆచార్యుల ద్వారా పరంపరగా ఈ యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. అతి ఘోరమగు జన్మ మృత్యువులలో చిక్కి ఉండేటి జీవులు భయమునకే భయము కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణ నామమును వివస్వతమున ఉచ్చరించినను శీఘ్రమే ముక్తి నొందగలరు. సో భగవత్ నామాన్ని జపించడం ద్వారా మరి భగవంతుడెవరు? భయానికే భయము కలిగించువాడు. అతి ఘోరమగు జన్మ మృత్యు వలలో చిక్కుకొని ఉండేడి. సంసార చక్రంలో జీవుడు చిక్కుకొని ఉన్నాడు. మనం చేసిన కర్మలను బట్టి మరణంతో అయిపోవట్లేదు, మళ్ళీ ఇంకో జన్మెత్తాల కర్మను బట్టి, మళ్ళా ఆ జన్మలో అన్ని బాధలన్నీ అనుభవించాలా, మళ్ళా ఆ జన్మలో చేసుకున్న కర్మల వల్ల మళ్ళీ ఇంకో జన్మెత్తాలా, ఇట్లాగా చైన్ పోతూ ఉంటుంది. జన్మ మృత్యు వలలో చిక్కి ఉండేది జీవుడు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా అంటే మనం ఏం చేయాలా? భయానికే భయము కలిగించడి పవిత్రమైన శ్రీకృష్ణ నామమును వివస్వత్వమున, అంటే అది బై యాక్సిడెంట్ మనం ఉచ్చరించినా కానీ దానివల్ల ఫలితం మనకు లభిస్తుందన్నమాట. ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణు పొందిన మహామునులు తమ దరిచేరిన వారిని శీఘ్రమే పవిత్రమనొచ్చగల సమర్థులై ఉన్నారు. భక్తుల యొక్క స్థితి ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్పది. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణు పొందిన మహామునులు తమ దరిచేరిన వారిని శీఘ్రమే పవిత్రమునర్చగల సమర్థులై ఉన్నారు. పవిత్రమైన భక్తునికి మనం శరణాగతి పొందితే మనల్ని వాళ్ళు ఉద్ధరింపజేస్తారు. కానీ గంగాజలము దీర్ఘకాల సేవానంతరమే పవిత్రతను కలుగుజేయుచున్నది. గంగలో ఎన్నోసార్లు పోయి స్నానం చేస్తే మనం పవిత్రులం అవుతామంట. కానీ పవిత్ర భక్తులు మనం వాళ్ళకి శరణాగతి పొందితే తక్షణమే మనల్ని పవిత్రుల్ని గావిస్తారు. గంగాదేవి కూడా ఆమె వేచి ఉంటుందంట. ఈ పాపులందరూ వచ్చి నాలో స్నానాలు చేసేసి పాపాలన్నీ నాలో వదిలేస్తున్నారు. ఆ విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు
సాధకులు వాళ్ళొచ్చి ఎప్పుడు నాలో స్నానం చేస్తారా, నన్ను వీళ్ళు విడిచిపెట్టినటువంటి పాపాల నుంచి నన్నెప్పుడు విముక్తిని గావిస్తారా అని చెప్పి గంగ కూడా ఒక భాగవతోత్తములు వచ్చి ఆమెలో స్నానం చేయాలని చెప్పి ఆమె తపిస్తూ ఉంటుందంట. మనం అందుకనే నేను అప్పుడప్పుడు ఈ హనుమంతుడి లీల చెప్తూ ఉంటాను. ఆమె అంజనాదేవి హనుమంతుడికి స్నానం చేసి అలంకరణ చేస్తూ ఉంది. ఈ లోపల చక్కటి కీర్తన వినిపించింది. అమ్మాయి ఎవరు పాడుతున్నారన్నాడు. నారదముని స్వామి, నారదముని ఆయన అని చెప్పింది. అమ్మ దగ్గర నుంచి అదృశ్యమై నారదముని ముందు ప్రత్యక్షమైపోయాడు. ఆయనకి నమస్కరించుకుంటే ఆయన ప్రసన్నుడై, ఏం చేసావయ్యా 7 రోజులంటే, పుట్టకనే ఆకలేసింది, పండనుకొని సూర్యుని తినడానికి వెళ్ళాను, మూతి ఎంత మాడిపోయింది స్వామి. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, అందరితో యుద్ధం చేశాను, వాళ్ళు ఏదో వరాలు ఇచ్చారు, నా నుంచి ఏం వరం కావాలన్నాడు. హరిని కీర్తించు, సదా హరిని కీర్తిస్తూ ఉండన్నాడు. వాళ్ళెవరు ఎవరి వరం ఏమన్నాడు, సదా హరిని కీర్తిస్తూ ఉండమన్నాడు. ఎప్పుడైతే ఆ వరం పొందాడో ఈయన కీర్తన మొదలుపెట్టాడు. నారదముని ఒక రాయి మీదటి కూర్చొని ఇంకో రాయి మీద వినబెట్టి చక్కటి కీర్తన వింటూ ఉన్నాడు. మనం పాడితేనే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది భగవత్నామం. హనుమంతులు వారు పాడుతున్నారంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. నారదులు వారు ముదమునొందారు. ఆయన అందుకనే ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, భక్తుల నుంచి భాగవతాన్నైనా భగవత్ నామమైనా భక్తుల నుంచి వినడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. భక్తుల నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి. హనుమంతుల వారు పాడేటువంటి కీర్తనకి ఆ వీణ పెట్టిన రాయి కరిగిపోయింది. ఆ వీణ తేలుతూ ఉంది. కొంత సమయానికి నారదుల వారు తన్మయత్వం నుంచి తేరుకొని, కీర్తన ఆపోయా, నేను వెళ్ళాలన్నాడు. ఈయన కీర్తన ఆపేసిన తక్షణమే ఆ వీణ పెట్టినటువంటి రాయి కరిగిపోయి ద్రవ పదార్థం తేలుతూ ఉంది నీళ్ళలో. అది మళ్ళా ఘన పదార్థం అయిపోయింది. వీణ చిక్కుపోయింది, తీస్తే రావట్లేదు. రాకపోతే మళ్ళా కీర్తన చేయమన్నాడు నారదుల వారు. ఈయన తుర్రుని ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్తే ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలోంచి ఇంకో తిరుగుతూ ఉన్నాడు. అంజనాదేవి చూసింది, నారదుల వారు వెనకాల పరిగిస్తున్నారు, ఈయన ముందు తిరుగుతూ ఉన్నారు. నారదుల వారికి నమస్కరించుకునింది. ఏంటి స్వామి జరిగింది చెప్పాడు. హనుమంతుడిని పిలిచి దండించింది. సాధువులతో వేళకోళలాడొచ్చా, వెటకారాలాడొచ్చా, ఏంటి నువ్వు చేసేది? అప్పుడు హనుమంతుల వారు ఏం చెప్పారు, అమ్మా మీ నుంచే విన్నాను, ఇటువంటి మహాత్ములు పాదాలు ఎక్కడ మోపుతారో ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని. మన ఇల్లంతా ఒకసారి తిప్పితే మన ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని నేను తిప్పుతున్నాను. ఇక్కడ అదే చెప్తున్నారు. గంగలో ఎన్నోసార్లు స్నానం చేస్తే పవిత్రులమవుతామంట. కానీ మహాత్ములు, భాగవత ధర్మాన్ని అనుసరించేటువంటి మహాత్ములు, వాళ్ళు తక్షణమే శరణాగతుణ్ణి విముక్తి కావిస్తారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. భగవత్ నామం ఈ రాతి హృదయాల్ని కరిగిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మనుషుల మధ్యలో రిలేషన్షిప్స్ లేవు సరిగ్గా. వాటికి కారణం హృదయాలు చాలా హార్డ్గా ఉన్నాయి. ఆ నామం చేస్తే రాయి కరిగిపోయింది. ఈ రాతి హృదయాలు కూడా కరగాల అంటే కలియుగంలో నామం చేయాలా. కలహయుగమైన కలియుగము యొక్క దోషముల నుండి ముక్తిని వాంఛించుచునే శ్రీకృష్ణ భగవానుని ఘనమైన యశోవైభవమును వినగోరని వాడు ఎవడుండును. ఇది కలహయుగం, కలియుగం. దోషములన్నీ ఉన్నాయి. ఎవరైనా ముక్తిని వాంఛించేటువంటి వాడు, శ్రీకృష్ణ భగవానుని ఘనమైన యశోవైభవం, ఆయన యొక్క లీలను వినగోరని వాడు ఎవరు ఉంటారు? ముక్తి కావాలా అంటే ఖచ్చితంగా ఆ కృష్ణుని యొక్క యశోవైభవం, ఆయన యొక్క గొప్ప లీలలు వినాలా. పరీక్షిత్ కూడా సుఖదేవ గోస్వామిని అదే అంటారు. ఎండాకాలం నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ గుంటల్లో నీళ్లు చేరుతాయి, ఆ నీళ్లు కుళ్ళిపోతాయి. ఆ కుళ్ళిన నీటిని శుద్ధి చేయాలంటే కృత్రిమమైన పద్ధతులు ఏవి కూడా పనికిరావు. పెద్ద వరద వచ్చినప్పుడు ఆ కుళ్ళు నీరు కొట్టుకొని పోతుంది.
ఆయన ఏమంటారు అంటే, గురువర్య, మీ ముఖపద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్న వరద ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి హృదయంలోనికి ప్రవహించినప్పుడు ఈ హృదయంలో ఉన్న కుళ్ళు కొట్టుకొని పోవుగాక, దయచేసి కృష్ణ కథామృతాన్ని వినిపించండి అంటాడు. ముక్తి అనేది ఎవడన్నా వాంఛిస్తే ఖచ్చితంగా ఆ కృష్ణుని యొక్క లీలలను శ్రవణం చేయాలా. ఎందువల్ల? ముక్తినిచ్చేది ముకుందుడు కాబట్టి. ఆ దేవదేవుని కర్మలు అద్భుతములును దివ్యములును అయ్యున్నవి. అద్భుతములు మానవాతీతం, వింటూ ఉంటే వినాల 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 వినాలనిపిస్తూ ఉంటుంది. దివ్య గుణములను అయి ఉన్నవి. మొన్న ఒక కథ చెప్పాను నేను. ఏంటది అంటే, ఒక శిష్యుడు రోజు భాగవతం వింటున్నాను, ఏమీ నిలవట్లేదు, చదువుతున్నాను, నిలవట్లేదు మనసులో. అటువంటప్పుడు ఉపయోగం ఏముందన్నాడు. అప్పుడు గురువు చెప్పాడు, ఒక మట్టితో ఉన్న బుట్టనిచ్చి దీంట్లో నీళ్లు తీసుకురా అన్నాడు. బుట్టలో నీళ్లు నిలుస్తాయా? గురువుగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. గోదాట్లో ముంచాడు, ముంచెత్తుతుంటే నీళ్లు గారిపోతున్నాయి. రోజంతా ప్రయత్నం చేశాడు. చేస్తే నీళ్ళేమో నిలవలేదు. అలసిపోయి సాయంత్రం వచ్చి బుట్ట చూపించి, నీళ్లు నిలవట్లేదు స్వామి, మీరు తెమ్మన్నారు కానీ నిలవట్లేదు అన్నాడు. నీళ్లు నిలవకపోయినా బుట్ట నీకు ఇచ్చినప్పుడు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది అన్నాడు గురువుగారు. ఇచ్చినప్పుడు మాలిన్యంతో ఉంది, ఇప్పుడు బాగా శుద్ధి అయిపోయింది. భాగవత కథలు మనకు బుర్రలో నిలవకపోయినా వింటూ ఉంటే ఆ శబ్దానికి ఉన్న శక్తి, ఆ బుట్ట ఎట్ట శుద్ధి అయిందో మన మనసు హృదయం శుద్ధి అవుతుంది. అందుకని ఆ దేవదేవుని కర్మలు అద్భుతములును దివ్యములును అయి ఉన్నవి. మహాముని అయిన నారదుని వంటి వారు అట్టి దివ్య కర్మలను సదా కీర్తింతురు. మహామునులు, నారదులు సామాన్యులు కాదు కదా, అటువంటి వారు కూడా దివ్య కర్మలను సదా, భగవంతుని యొక్క దివ్య కర్మలను సదా కీర్తిస్తూ ఉంటారు. కనుక ఆ భగవానుడు వివిధ అవతారములలో కాంచిన సాహస కృత్యములను శ్రవణాసక్తులమైన మాకు కరుణతో వివరింపుడు. భగవంతుడివి లీలలు అన్ని రసాలు ఉంటాయి. సాహసోపేతమైనటువంటి కృత్యములు. మేము శ్రవణాసక్తులము. ఇక్కడ మనకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే, వినాల మాకుండే అర్హత అదే. మేము వినాలని వచ్చాము ఇక్కడికి. మాకు కరుణతో వివరింపుడు అంటే, ఒక గురువుని ఎట్లా మనం భగవతత్వాన్ని వినడానికి ప్రాధేయపడాల. ఇప్పుడు మనం చూస్తాం, భాగవతం క్లాస్కి రండయ్యా, కూర్చొని నిద్రపోవద్దయ్యా, మీరు వారానికి ఒకసారన్నా గురువులు అడుక్కుంటున్నారు. ఎందువల్లంటే శిష్యులకు విలువ తెలియదు. ఇక్కడ రివర్సు, శిష్యులు గురువుని అడుగుతూ ఉన్నారు, మాకు కరుణతో వివరింపుడు. ఎందువల్లంటే దాని విలువ తెలుసు. ఈ ప్రపంచంలో దేంతో కూడా వెలకట్టలేము ఆ భగవంతుని యొక్క లీలాశ్రవణము. దేంతో వెలకట్టలేము. అది దొరకడమే భాగ్యం. ఓ ధీమంతుడైన సూత గోస్వామి, ఆ దేవదేవుని వివిధ అవతారములలోని దివ్య లీలలను మాకు వర్ణించి చెప్పుము. పరమ నియామకుడైన భగవానుని అట్టి మంగళప్రదములైన సాహస కర్మల లీలలు అతని ఆంతరంగిక శక్తిచే నిర్వహింపబడుచుండును. భగవంతునికి 3 శక్తులు ఉంటాయి: అంతర్గత శక్తి, బహిర్గత శక్తి, తటస్థ శక్తి. ఆయన పరమ నియామకుడు భగవంతుడు. అట్టి మంగళప్రదములైన సాహస కర్మలు లీలలు అతని ఆధ్యాత్మిక శక్తి, ఆంతరంగిక శక్తి ద్వారా నిర్వహింపబడుతూ ఉంటాయి అన్నమాట. సో వివిధ అవతారములు, పరిస్థితులను బట్టి రకరకాలుగా భగవంతుని యొక్క అవతారములు ఉంటాయి. సో అవన్నిటిని కూడా మనం భవిష్యత్తులో వచ్చేటువంటి అధ్యాయాల్లో చర్చించబోతూ ఉన్నాం. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను శ్రవణము చేయుటలో మేమెన్నడను అలసట నొందము.
ఇక్కడ వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి. మనం ఏంది అంటే భాగవతం అనేటువంటి చర్చ మొదలవగానే అలసిపోయి నిద్రలో పోతాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను శ్రవణము చేయుటలో మేమెన్నడును అలసట నొందము. ఎందుకంటే మనం ప్రాపంచిక విషయాలు వినడంలో అలసట ఉండదు, మనకు చైతన్యం ప్రాపంచికంగా ఉంది. అందుకనే ప్రాథమికంగా మనం చేయాల్సింది ఏంటి అంటే నామాన్ని స్పష్టంగా వింటూ సాధన చేయాలి. అప్పుడు మన యొక్క ఆసక్తి మారుతుంది. ప్రస్తుతానికి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు సినిమా చూసిన ఇంట్రెస్ట్ భాగవతం వింటామా? సీరియల్ చూసిన ఇంట్రెస్ట్ తోటి భాగవతాన్ని వింటామా? ఇరుగింటి పొరుగింటి వాళ్ళ యొక్క కథలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగోడలు, ఇది అది ఎంత శ్రద్ధగా వింటాం. వాటిల్లో అలసట రాదు. కానీ భాగవతం అంటే మన యొక్క ఆసక్తి భౌతికంగా ఉంది. అది ఆధ్యాత్మికంగా మారాలా అంటే ఇక్కడ పవిత్రత చేకూరాల. ఆ పవిత్రత చేకూరాలా అంటే నామం ప్రాథమికంగా మొదలు పెట్టాలి. అందుకనే బుద్ధుడు ఒకసారి భిక్షాటనకి వెళ్తే ఒక వ్యక్తి రాజు విలువైన పదార్థాలు బుద్ధుడికి ఇస్తే విలువైన జ్ఞానం ఇస్తాడని చెప్పి విలువైన పదార్థాలు తీసుకుని వస్తుంటాడు. పరమాత్మ బుద్ధ భగవానుడికి తెలుసు. ఆయన భిక్ష పాత్రలో అక్కడ బురద ఉంటే తీసి మట్టి పూసేస్తాడు, భిక్షాందేహి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, రాజు ఈ పాత్ర మాలిన్యంతో ఉంది, శుద్ధి చేసుకోండి, నేను వేసే పదార్థాలు మలినమైపోతాయి. అప్పుడు బుద్ధుడు అంటాడు, నా నుంచి గొప్ప జ్ఞానాన్ని నువ్వు కోరుకుంటున్నావు, నీ మనసు మాలిన్యంతో ఉంది, సాధన చేసి మనసును శుద్ధి చేసుకో, లేకపోతే నేను ఇచ్చే జ్ఞానం కూడా అది మలినంతో నిండిపోతుంది. ఇప్పుడు చాలామంది భాగవతం వింటారు, రామాయణం వింటారు, మహాభారతం వింటారు, వాళ్ళ మానసిక స్థితిని బట్టి దాన్ని అన్వయించుకుంటారు. సో రామాయణంలో రాముడి లక్షణాలు నాకు ఉండాలనుకోడు, రావణాసురుడి లక్షణాలు ఎందువల్లంటే వాడి చైతన్యం అట్టుంది, రావణాసురుడిని ఇమిటేట్ చేస్తాడు. సో అందుకని మనలో మాలిన్యం పోనంత వరకు, మాలిన్యం పోవాలా అంటే ఆధ్యాత్మికత పట్ల అనురక్తి ఉండాలా అంటే మొదట మనం హరే కృష్ణ మంత్రం ద్వారా మనసుని హృదయాన్ని శుద్ధి చేసుకునేదానికి ప్రయత్నించాలి. అప్పుడు ఈ యొక్క విషయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆ దేవదేవునితో ఒక దివ్య సంబంధము పట్ల రుచిని పెంపొందించుకొనిన వారు అతని లీలా కథలను ప్రతి క్షణమును ఆస్వాదింతురు. ఆ రుచి అనేది భౌతిక విషయాల పట్ల ఉంది మనకు రుచి. ఆ భగవంతుని యొక్క లీలను ప్రతి క్షణం ఆస్వాదించాలా అంటే మనం ఆ మినిమం సాధన అన్నటువంటిది చేయాలి. చేసినప్పుడే ఆ యొక్క లీలల్ని మనం ఆస్వాదించగలం. లేకపోతే భగవత్ లీలలన్నీ కూడా మనకు చాలా బోరుగా ఉంటాయి, ఎప్పుడు ఆపేస్తారా, ఆ రకంగా ఉంటుంది అన్నమాట. దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని కూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవాతీత కర్మలను వనర్చి ఉన్నాడు. చాలా రహస్యమైనటువంటి లీలలు ఆయన యొక్క సోదరుడైనటువంటి బలరామునితో కూడి రహస్యమైన లీలలు ఎన్నో చేస్తున్నాడు. కలియుగము ఆరంభమైనదని ఎరిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలాకథలను దీర్ఘకాలము శ్రవణము చేయు ఉద్దేశముతో మేము ఈ పవిత్ర స్థలమునందు సమకూడితిమి. కలియుగం ఎట్లాగో ప్రారంభమైపోయింది. చైతన్య మహాప్రభు చెప్తారు, కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్, యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. కృష్ణుడు సూర్య సమానుడు, మాయ అంధకారం. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ చీకటికి తావులేదు, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మాయకు అధికారం లేదు. సో కలి ప్రభావం వల్ల మాయ ఎక్కువగా ఉంటుంది. కలియుగము ఆరంభమైనదని ఎరిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవానుని దివ్య లీల కథలను దీర్ఘకాలం, ఎక్కువ సమయం శ్రవణము చేయును ఉద్దేశముతో మేము ఈ పవిత్ర స్థలమునందు సమకూడితిమి. అట్టి శ్రవణము ద్వారానే మేము యజ్ఞము చేయ సంకల్పించితిమి. కలియుగంలో
యజ్ఞం ఏంటి అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయా జతతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్ హరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో యజ్ఞం, నామ సంకీర్తన, భగవంతుని లీలల్ని శ్రవణం చేయడం. వాళ్ళు ఏమి యజ్ఞం? భగవంతుని లీలాశ్రవణం అనేటువంటి యజ్ఞం చేయడానికి సంకల్పించి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో మేము ఇక్కడ చేరాము అని చెప్పి చెప్తున్నారన్నమాట. మానవుల శుభలక్షణములనన్నింటినీ హరించునట్టి కలియుగమను దుస్తర సముద్రమును గోరువారి నావకు నావికుడిగా. ఈ కలియుగంలో ఏంటి అంటే మానవుడికి ఉండేటువంటి మంచి లక్షణాలన్నీ కలి ప్రభావం వల్ల హరించిపోతాయి. అందుకనే చూడండి, ఇంతకుముందు సినిమాల్లో కూడా హీరో అంటే మంచి లక్షణాలు ఉండేవాడిని హీరోగా చూపిస్తున్నారు. ఇప్పుడు దొంగలందరినీ హీరోలుగా చూపిస్తూ ఉన్నారు. అంటే పోయే కొంది ఈ మంచి లక్షణాలు అనేటువంటి మానవుల శుభ లక్షణములనన్నింటినీ హరించునట్టి కలియుగమును దుస్తర సముద్రమును దాటగోరు వారి నావకు నావికునిగా పొందగలుగుటకే మేము మిమ్ము దైవవశాత్తుగా కలువగలిగితమని భావించుచున్నాము. ఈ దుస్తరమైన కలియుగ సముద్రంలో నావకు నావికుడు మీరు, గురువులు, మీరు నావను నడిపించేటువంటి వ్యక్తి. ఈ సంసారాన్ని దాటించాలంటే గురువు. మీరు మా యొక్క అదృష్టం వల్ల మీరు మాకు లభించారు. మనందరి అదృష్టం ప్రభుపాదుల వారు మనకు లభించారు. ఆయన ప్రపంచానికి ఈ భాగవత ధర్మం అన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, భక్తి మార్గం, ఇస్కాన్ అనేటువంటి నావలో మనం ఎక్కి కూర్చొని ఆయన చెప్పిన సూచనలు పాటిస్తే ఆయన మనల్ని గోలోక బృందావనానికి, వైకుంఠానికి తీసుకెళ్తారు. ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చెప్పింది సరళంగా మీరు అనుసరించండి, నేను పర్సనల్గా మిమ్మల్ని గోలోక బృందావనానికి తీసుకెళ్తానని చెప్పి ప్రభుపాదులు వారు చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఈ యొక్క దుస్తర సముద్రము, ఈ దుర్భరమైన సముద్రం, కలి అనేటువంటి సముద్రం నుంచి మమ్మల్ని దాటించేవారు మీరేనని చెప్పి చెప్తున్నారు. అది గురువు, నావికుడు. పరతత్వమును యోగేశ్వరుడును అగు శ్రీకృష్ణ భగవానుడు తన నిజధామమున కేగియున్నందున ధర్మ నియమములు ఇప్పుడు ఎవరి శరణమున చేరినవో మాకు తెలియజేయుడు. పరతత్వమును యోగేశ్వరుడును అగు శ్రీకృష్ణ భగవానుడు. ఈ భాగవత ధర్మము భగవంతుడు లీల చాలించిన తర్వాత ఈ భూమండలాన్నంతా అజ్ఞానాంధకారం అలుముకునింది. ఆ అజ్ఞానాంధకారాన్ని ఛేదిస్తూ ఈ భాగవత ధర్మం అన్నటువంటి సూర్యుడు ఉదయించాడు. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఈ ధర్మం అనేటువంటిది, ధర్మ నియమములు ఎవరి శరణమున చేరినవో మాకు తెలియజేయుడు. సో ఈ రకంగా మొదటి అధ్యాయం ఈ యొక్క శ్లోకంతో ముగుస్తుంది. శ్రీమద్ భాగవతమునందలి ఋషుల ప్రశ్నలు అను ప్రథమ స్కందములోని మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో వీళ్ళు ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నారన్నమాట. ఒక్కొక్క ప్రశ్న ఇట్లాగా అడుగుతూ మనకు రాబోయేటువంటి అధ్యాయాల్లో రెండవ అధ్యాయం భగవతత్వము మరియు భక్తియుక్త సేవ, ఇది రెండవ అధ్యాయం. రేపు 7 గంటలకి మనం దాన్ని చర్చిస్తామన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రభుపాదుల వారు నేను ఒక లెక్చర్లో చెప్తున్నారు, ఆధ్యాత్మికంగా అవగాహన కానీ, ఓర్పు కానీ, సహనం కానీ ఇవన్నీ కూడా మనకు ఉండాలా అంటే కలియుగంలో భగవత్ నామాన్ని తీవ్రంగా జపిస్తే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అనుకూలమైనటువంటి
అవసరమైనవన్నీ కూడా మనలో ప్రకటమవుతాయి హరే కృష్ణ మంత్రాన్ని తీవ్రంగా జపించడం ద్వారా అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అందువల్ల ప్రతినిత్యం భగవత్ నామాన్ని జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.